ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ నేతలు ఎవ్వరూ హాజరవ్వడం లేదు సమావేశాలకి. మొన్న ఒకరోజు కేసీఆర్ గారు వచ్చారు, వెళ్ళిపోయారు. సో వీళ్ళు హాజరు కాకపోవడం అనేది అంటే ప్రతిపక్షంలో ఉండి ఒక ప్రశ్నించే గొంతులాగా ఉండాల్సింది వీళ్ళు హాజరు కాకుండా ఉండడము, ఇది బీజేపీకి ఒక ప్లస్ పాయింట్ అవుతుందంటారా? ప్లస్ మైనస్ అనేది క్వశ్చన్ కాదు. డెఫినెట్లీ ఆ పొజిషన్ లేకపోతే ఆ సభ వెలవెలబోతుంది. ప్రజా సమస్యలను లేవనెత్తడానికి సరైన వేదిక ఏది అంటే అసెంబ్లీ కౌన్సిలే. అక్కడే వీళ్ళు మాట్లాడాల్సింది, బయట మీడియాలో కాదు. మేము ఎంత మాట్లాడితే వెళ్ళాము, అది రికార్డ్ అవుద్ది, అది ప్రజల దృష్టిని ఆకర్షిస్తుంది. ప్రభుత్వానికి బాధ్యత ఉంటుంది సమాధానం చెప్పాల్సింది. బయట మీరు ఏం మాట్లాడినా సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు ప్రభుత్వానికి. అక్కడ దే ఆర్ ఆన్సరబుల్ ఫర్ ఎవ్రీథింగ్. హౌస్లో మాట్లాడిన ప్రతి మాటకు కూడా, ప్రతిపక్షం మాట్లాడిన ప్రతి మాటకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత కాన్స్టిట్యూషన్ పరంగానే అధికార పక్షం మీద ఉంటుంది. అది వీళ్ళు ఈ అవకాశాన్ని కోల్పోతున్నారు బాయ్కాట్ చేయడం వల్ల. ఇంకొకటి, ఒక కాన్స్టిట్యున్సీలో 1,00,000 మంది ఉంటారు. మీరు ఒక కాన్స్టిట్యున్సీలో ఉన్నారు, నేను ఒక కాన్స్టిట్యున్సీలో. మనం పోయి రోజు అధికారులు కలవలేము, మనం పోయి ఎమ్మెల్యేలు కలవలేము, మన ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పుకోలేము. ఇది మనకు సాధ్యపడదు. కాబట్టి మనం రాజ్యాంగపరంగా ఇవన్నీ కూడా విభాగాలు చేసుకున్నాం. ఒకటి ఏమంటారు దాన్ని, పార్లమెంటు సంబంధించిన పరిధి, ఒకటి అసెంబ్లీ పరిధి అని. అక్కడి నుంచి మనం ఎన్నుకుంటున్నాం డెమోక్రటిక్గా. ఈ ఎన్నుకోబడ్డవాడు ఈ 1,00,000 మందిని డిపెండ్ చేస్తాడు. ఆయన మాట్లాడాలి మన సమస్యల గురించి. ఇక నువ్వు కూడా మాట్లాడకపోతే, నేను మాట్లాడక నువ్వు మాట్లాడక నా సమస్యల గురించి ఎవడు మాట్లాడతాడు? మరి ఎక్కడ మాట్లాడతాడు? సో ఇది తప్పు. అది విపక్షం బాయ్కాట్ చేసినా లేదా అధికార పక్షం వాళ్ళని బయటకు పంపినా ఇది 100% తప్పు. ఇది అన్డెమోక్రటిక్. ఇది నాట్ ఇన్ ట్యూన్ విత్ ద స్పిరిట్ ఆఫ్ ది ఇండియన్ డెమోక్రసీ. అది అన్ఫార్చునేట్లీ వాళ్ళు బాయ్కాట్ చేయడం కరెక్ట్ కాదు. అదే ఒక ప్రజల్లో ఏమైనా వ్యతిరేకత వస్తుంది అంటారా వీళ్ళు ఇలానే కొనసాగితే? అది సహజంగా వస్తుంది. ఒక్కోసారి నెగిటివ్ అయింది, ఒకసారి పాజిటివ్ అయింది. కొన్ని సందర్భాల్లో పోరు. ఎన్టీ రామారావు ఆ సభలో అడుగు పెట్టాను, గెలిచినాకనే పోతాడు, పోయాడు గెలిచినాక. అట్లా కొన్ని సందర్భాల్లో క్లిక్ అవుతాయి, కొన్ని సందర్భాల్లో కావు. సో ఏది ఏమైనా అది వాళ్లకు ప్రజలు అప్పచెప్పిన బాధ్యతను విస్మరించడమే. రకరకాల సంఘటనలు జరుగుతాయి. దాన్ని ఓవర్కమ్ అయి మీరు ఇక్కడ వాదించాలి, మా తరఫున మీరు పోరాడాలి, మా సమస్యలు లేవనెత్తాలి, ప్రజల గొంతుగా వినిపించాలి. ఓసారి అధికార పక్షం మీ పీక నొక్కుతుంది, ఓసారి బయట వారేస్తుంది. ఇవన్నీ తట్టుకొని నిలబడి మాట్లాడేవే కదా అది స్పిరిట్ ఆఫ్ ది డెమోక్రసీ. సో ఆ స్పిరిట్కి అగెనిస్ట్గా అది ఎవరితో చేసినా తప్పే అని అనుకుంటా.